భర్త బతికున్న స్త్రీ పక్కన భర్త ఉంటాడు, భర్తను కోల్పోయిన విధవరాలి పక్కన దేవుడు ఉంటాడు. ఏది దీవెనకరమైందో, ఏది ఆశీర్వాదకరమైందో దాన్ని శాపంలాగా మనకు చూపించారు దిక్కుమాలిన శాస్త్రాలు కల్పించి. విధవరాల్ని చేర్చుకోవటం ఆశీర్వాదకరం, విధవరాలకి అంత సాయం చేయటం ఆశీర్వాదకరం, విధవరాల్ని ఆదరించడం ఆశీర్వాదకరం, విధవరాల్ని శాపగ్రస్తురాల్లాగా ఎంచటం శాపం. పాపం పొలం పనికి వెళ్తా ఉంది హడావుడిగా ఒక విధవరాలు, పాపం భర్త చనిపోయిన ఆమె, దేవుని బిడ్డ. ఆటో పొలం పనికి వెళ్తున్నారు. పొలం పనికి వెళ్తున్న ఆటోలోంచి దిగింది ఒక ఆమె. దిగి డైరెక్ట్గా ముఖం మీద అంది, దరిద్రం ముఖం వేసుకొని శుభమా అంట పొలానికి పోతుంటే మాకు ఎదురుగా రాకపోతే కథ తొలగొచ్చుగా, ఏడాడి మందంతా ఎందుకు పడతారో ఏమో అనుకుంటా ఎక్కింది. ఆ మాటని చివుక్కు మంది ఈ విధవరాలి హృదయం, అబ్బా అని. మరి ఏం చేయాలా? నీ కోసం ఇంకొకళ్ళ కోసం తొలుగుతా పోతే మరి ఆమె పొలం పని చేసుకోవద్దా? ఆమె కడుపు నింపుకోవద్దా? కానీ చూటిపోటి మాటలతో ఆ బిడ్డను గాయపరిచింది, ముఖం మీదనే అనేసింది. ఏమల్లా ఆ దీనరాలు పాపం, దిక్కులేని స్థితి కదా పాపం, తనే కష్టం చేసుకోవాలి, భర్త లేడు, మరి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి. ఈ మాట పలికిన మనిషి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంట్లోకి వెళ్ళింది. వాష్రూమ్కి వెళ్ళాడు భర్త, పోయినోడు పోయిన దగ్గర అవుట్. అదే రోజు 24 గంటలు గడవక ముందే అదే రోజు సాయంత్రానికి వైధవ్యం ప్రాప్తించింది ఆమెకి, విధవరాలయ్యింది. జాగ్రత్తగా ఉండాలి మనం. దిక్కుమాలిన శాస్త్రాలు, ఆస్తులు, అది ఇది అని పెట్టుకొని, ఆచారాలు పెట్టుకొని పనికిమాలిన వాటన్నిటికీ భయపడొద్దు. ఒక దేవునికే భయపడాలి. దేవుడు నీకు తోడుగా ఉంటే ఏవి ఎక్కడ ఏది ఎవడు ఏ ప్రయోగం చేసినా, ఏ వాస్తు తేడా ఉన్నా, ఏదున్నా నీకేమి కాదు, నువ్వు బాగుంటావు, వర్ధిల్లుతావు. ఎంతమందికి అర్థమైంది?